కుంకి ఏనుగుల ద్వారా పంట పొలాలను రక్షించేలా, ఏనుగుల దాడులను నిరోధించేలా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అటవీ శాఖ అధికారుల మధ్య 6 అంశాలకు సంబంధించిన పత్రాలపై శుక్రవారం సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో సమస్యలు మీడియా దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పెరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ మనకి మంగళగిరి కానీ విజయనగరం, రాయలసీమ ఇలాంటి చోట్ల ఏనుగులు కొత్తగా ప్రవేశం చేయడం, అలాగే కొన్ని ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం ఇవన్నీ గమనించిన సంగతి. మీరు బయటకు తీసుకొచ్చే వీళ్ళు అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పరిగణించినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చాను. కొన్ని సంవత్సరాలు అప్పుడు విధానాన్ని చూశాను. చూసినప్పుడు ప్రతి శ్రీ మహాశివ ఆ గౌరవ అందులో అధికారులు కాదని డిప్యూటీగా అటవీ పర్యావరణ చేపట్టినాను. నాకు ముఖ్యమంత్రి విషయం తెలుసుకుంది. పంట పొలాలను చేస్తున్న ఈ ఏదైతే సమస్య ఎలా తీర్చాలని పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ చెల్లించవలసిన అడిగారు. అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖ ఉంది. మనం మధ్య కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. వెంటనే మనం తెలియజేయగలిగే అది కాంగ్రెస్ సమకాలీన అటవీ శాఖ, కర్ణాటక అటవీ శాఖ ఉంటే వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాధారణంగా ఆదాయించి సంపూర్ణ అమలు చెప్పాలి. ఏం చేయగలిగే చెప్పాలని చెప్తే వెంటనే 40 గంటలు నాకు అపాయింట్మెంట్ మొత్తం సాధన చేశారు. విధానసభ వెళ్ళారు. కర్ణాటక విధానసభకి కూర్చుని చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలందరూ తరపున సమస్యలు నిర్వహించారు. దానికి ముందు కర్ణాటక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారిని కలిశాను. వారికి కూడా తెలియజేసి నేను ఒకటి చెప్పాను, సంపూర్ణ మద్దతు లేదు అని చెప్పాను. శ్రీ సిద్ధరామయ్య గారి దగ్గరికి కలిశాను, వారికి కూడా తెలియజేసి వారు ఒకటే చెప్పారు, సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మీకు అని చెప్పారు. అలాగే ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్తే ఆ రోజున చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికి చాలా ప్రేమగా ఆప్యాయంగా సమస్యలన్నీ విని సాదరంగా ఆహ్వానించి చెప్పారు. ఈ సమస్యలు ఉన్నాయంటే వెంటనే ఆయన పెద్ద ఆలోచన కూడా అలా చేయలేదు. మీరు ఇంత దూరం వచ్చారు, మేము మీకోసం చేస్తాం. సో దాంట్లో భాగంగా నేను ప్రతిపాదించింది కానీ మన అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు ప్రతిపాదించింది ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే, ఈశ్వర్ ఖండ్రే గారు ఆయనే ముందస్తుగా తెలియజేసింది ఏంటంటే, ఒక ఎంఓయూ చేసుకుందాం. ఇప్పుడు దాకా దేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అటవీ శాఖకు సంబంధించి ఇలాంటి ఎంఓయూలు ఎప్పుడు జరగలేదు. అది ఈశ్వర్ ఖండ్రే గారు చెప్పారు, ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదని. పొరుగు రాష్ట్రాల మధ్య ఇంటర్ డిపెండెన్స్ ఉండాలి, పరస్పర సహకారం ఉండాలి, దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ రోజు సమస్యలన్నీ మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఈ ఏనుగులు మొత్తం మన ఒకవైపు మన తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. అది ఒకసారి తమిళనాడులో ఉన్న ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. మనకున్నది కంటే కూడా వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ.
సో దానివల్ల ఏంటంటే వాటిని ఎలా చేయాలని దీని మీద ఒక ఎదుర్కొనే ఒక ఆలోచన విధానం, ఎలా ఎదుర్కోవాలి దీన్ని, మనిషికి ఏనుగుకి జంతువులకి మధ్య ఉన్న సమస్యలు ఎలా అధిగమించాలి, వీటన్నిటి మీద అదొక ఎంఓయూ చేస్తాం, అదొక అంశం. రెండోది, ఈ దీంట్లో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, మీ అందరికీ తెలుసు మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి అక్కడ ఏనుగులు. ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు. అలాగే మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం ఈ కుంకి ఏనుగుల్ని మోహరింపు చేయడం, ఏనుగుల శిబిరాల సంరక్షణ, పోషకాహారం, వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని అందించడం, అటవీ నిర్వహణలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందించడం మరియు ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతులని పంచుకోవడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం, ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం, వారికేమో మనకి ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి మీకు శ్రీగంధం సమస్య వాళ్ళకు. సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ని చాలా అనుకూలంగా వాడుకున్నారు కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ, ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ. వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి. అధికారులు అక్రమ రవాణాని అడ్డుకోవాలి. అలాగే నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంఓయూ కనుక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనుక చేసి ఉంటే